యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము వాక్యం వింటున్న మీ అందరికీ కలుగును కాక. ఈ దినం అంశము ఫ్రూట్లెస్నెస్ లీడ్స్ టు జడ్జిమెంట్. మనిషి జీవితంలో దేవుడు ఆశించిన రీతిలో మంచి ఫలములు రాకపోతే తీర్పుకు అప్పగించబడతారు అన్న అంశం మీద మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మార్కు 11వ అధ్యాయము 12, 13, 14 వచనాలు తీసి చూడండి. ఈ 3 వచనాల్లో ఉన్న స్టోరీ ఏంటంటే, బేతనీ అనే గ్రామము నుంచి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో వెనక్కి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆకలిగా ఉన్నారు. ఒక ఫిగ్ ట్రీ దాన్ని దూరం నుంచి చూసినప్పుడు దాని దగ్గరికి ఆశతో ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యం చెప్పబడుతున్నది. ఎందుకంటే ఆకులు వచ్చినాయి అంటే ఖచ్చితంగా పండ్లు కూడా ఉంటాయని చెప్పేసి అని అర్థం. కానీ దగ్గరకు వెళ్ళి చెక్ చేసినప్పుడు ఏమీ కనబడలేదు ఆయనకి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇట్ వాజ్ నాట్ ద సీజన్ ఫర్ ద ఫిగ్స్. కానీ ప్రభుకి చాలా కోపం వచ్చి ఆయన ఆ ఫిగ్ ట్రీని శపించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఇక నుంచి నువ్వు ఫలించవు, నీ ఫలాలు ఎవరు తినరు అని చెప్పేసి అని శాపం విధించారు. ఇందులో కొన్ని ఆత్మీయ మర్మాలు మనం ధ్యానిద్దాం. ఇట్ వాజ్ నాట్ సీజన్ ఫర్ ద ఫిగ్స్ అనే మాటకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. యాక్చువల్గా పాస్ ఓవర్ అనే ఫెస్టివల్ మార్చి, ఏప్రిల్లో వస్తుంది. ఫిగ్స్ ఆ అంజూరపు పండ్లు మేలో కానీ జూన్లో కానీ వస్తాయి జనరల్గా. ఈ మార్చి కాలంలో ఈ అంజూరపు చెట్టు నుంచి చిన్న చిన్న మొగ్గలు వస్తాయి. ఏప్రిల్లోనేమో ఆకులు వస్తాయి. మేలో జూన్లో ఫుల్లీ రైప్ ఫ్రూట్స్, పండినటువంటి అంజూరపు పండ్లు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు ఆకులతో నిండి ఉన్న చెట్టును చూచినప్పుడు మొగ్గలు ఉండుంటాయని చెప్పేసి ఆశించారు. మొగ్గలు వచ్చిన తర్వాతనే ఆకులు వస్తాయి. లేక ఆకులు వచ్చినాయి అంటే మొగ్గలు ఖచ్చితంగా వాటి చాటున మొగ్గలు ఉంటాయి. మొగ్గలు ఎడిబుల్ బట్స్, తినగలిగేది. ఆ రోజుల్లో ప్రయాణం చేసే ట్రావెలర్స్ కూడా ఆగి ఆ ఆకులు చాటున ఉండే మొగ్గలు తిని వెళ్ళిపోతూ ఉండేవాడు. సో యేసుక్రీస్తు ప్రభుకి ఆకులు నిండా ఉన్నది చెట్టుకి, కానీ మొగ్గలు లేవు అని చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు ఇక ఫలించదు, ఆ సంవత్సరానికి ఫలించదు, అయిపోయింది దాని పని అని చెప్పేసి అర్థం. జీసస్ స్పాట్స్ ది ఫిగ్ ట్రీ ఇన్ లీఫ్. దానికి అర్థం ఏంటంటే, చెట్టు నిండా ఆకులు ఉన్నాయట, ఖచ్చితంగా మొగ్గలు ఉంటాయని ప్రభు ఆశించినట్టుగా ఇందని చెప్పాను. ఇట్స్ అన్ ఎర్లీ బ్లూమర్. చెట్టు యొక్క ఫాలియేజ్ చూసినట్లయితే ఫిగ్ బర్డ్స్, ఆ చిన్న చిన్న మొగ్గలు, పండ్లు చిన్న చిన్నగా రాగా వచ్చి ఉంటాయని చెప్పేసి అని అర్థమవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్తోనే యేసుక్రీస్తు ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆయన చాలా నిరుత్సాహపడ్డారు. ఆల్ లీవ్స్ నో ఫ్రూట్స్, అన్ని ఆకులే, పండ్లు లేవు. ఆల్ ఎక్స్పెక్టేషన్స్ నో సాటిస్ఫాక్షన్. యేసుక్రీస్తు ప్రభు దానిని వెంటనే ఆ చెట్టుని శపించినట్టుగా చూస్తున్నాం. దానివలన అది వేరుల్లో నుంచి కూడా మొత్తం ఎండిపోయిందట. నెక్స్ట్ డే ఇక ఎప్పటికీ అది ఫలించదు అని చెప్పేసి అన్నట్టుగా అది ఆ శాపం వలన ఆ చెట్టు శపించబడిన అంజూరపు చెట్టుగా మిగిలిపోయింది. దూరం నుంచి చూసినప్పుడు మంచిగా కనబడింది, దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక్క పండు లేదు. దట్స్ నాట్ రైట్. ఇట్ వాజ్ నాట్ డూయింగ్ వాట్ ఇట్ వాజ్ సపోజ్ టు డూ. ఆ ఫిగ్ ట్రీ ఇట్స్ అ డెడ్ ట్రీ. చనిపోయినటువంటి చెట్టే. పండు లేని చెట్టు దేనికి? అది ఆకార పుష్టి, నైవేద్య నష్టి అని చెప్పేసి ఉంటారు. ఫిగ్ ట్రీ దేనికి సాదృశ్యం అంటే, ఇట్స్ అ సింబల్ ఫర్ ద స్టాండింగ్ విత్ ద గాడ్. దేవునితో నీ యొక్క సంబంధ బాంధవ్యాలను తెలియచేసేటటువంటిది అంజూరపు చెట్టు. ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు. ఆకులు దేనికి ఉపయోగం
ఆదికాండంలో కనుక చూసినట్లయితే అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు ఆదాము అవ్వలు. మొట్టమొదటిసారిగా దేవుని మాటకు అవిధేయత చూపించి చేసిన పాపమునకు సిగ్గుపడి అంజూరపు ఆకులతో కచ్చడాలు చేయించుకొని దాక్కున్నారు. అంజూరపు ఆకులు పచ్చగా ఉన్నంతసేపు నేకెడ్నెస్ని కవర్ చేస్తాయి, అది ఎండిపోతే అది కూడా పోతుంది. తర్వాత ప్రభు చర్మపు చొక్కాయలను వాళ్లకు చేయించి ఆ తోట నుంచి వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ చెట్టును చూసినప్పుడు ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ లైఫ్, కానీ యాక్చువల్గా లైఫ్లెస్ చెట్టు, పండ్లు రావు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు మంచి షో ఇచ్చింది, కనబడటానికి అందంగా ఉంది. ఆకులను బట్టి పండ్లున్నట్టుగా నటించింది. అది ఇట్ వాస్ ప్రెజెంటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఫ్రూట్స్. అది చాలా తప్పైన విషయం కింద ప్రభు ట్రీట్ చేశారు. ఇక్కడ రెండు విషయాలు, చెట్టు ఫలించకపోవటం ఒకటి, బట్ గివింగ్ ఏ ఫ్రూట్ఫుల్ ఇంప్రెషన్ అండ్ ఫెయిలింగ్ టు బ్యాక్ ఇట్ అప్. పండ్లు ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇచ్చి అవి లేకుండా ఉండటం రెండో విషయం. ఈ రెండో విషయానికి ప్రభుకి చాలా కోపం వచ్చి దాన్ని శపించినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు మనం ఇంతసేపు దీని గురించి ధ్యానిస్తున్నామంటే ల్యాక్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, పండ్లు లేకపోవటం అనేది చెట్టు కానీ మనిషి జీవితంలో ఇట్స్ ఏ సైన్ ఆఫ్ గాడ్స్ కర్స్ ఫర్ దర్ రెబెలియన్. మనుషుల యొక్క తిరుగుబాటుకు సాదృశ్యంగా ఉన్నది. వాక్యం ఏం చెప్తున్నది? మనిషి జీవితంలో మంచి ఫలాలు ఉండాలి. నువ్వు పచ్చగా ఆకులతో ఉన్నావు, అవుట్వర్డ్ అపిరెన్స్ బ్రహ్మాండంగా ఉంది, మంచి క్రైస్తవుడిగా కనబడుతున్నావు, చక్కగా చర్చికి వెళుతున్నావు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచి కుటుంబంగా ఉన్నది. కానీ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ ఇన్ యూ, యు ఆర్ జస్ట్ ఏ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద ఇంటిమసీ విత్ ద గాడ్, దేవునితో నీకు సాన్నిహిత్య సంబంధం లేకపోతే, దేవునితో కనెక్టివిటీ లేకపోతే, యూ డు నాట్ హ్యావ్ ఫ్రూట్. ఫ్రూట్ లేదు అంటే దేవుని దృష్టికి నువ్వు వాల్యుబుల్ కాదు. ఆకులను బట్టి అంటే బాహ్య రూపాన్ని బట్టి అందరినీ ఫూల్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరు ఫూల్ చేయలేరు. చర్చిలు కూడా అంతే. కొన్ని చర్చెస్ దే లుక్ వెరీ ఇంప్రెసివ్, ఆ బ్రహ్మాండమైన అటెండెన్స్ ఉంటుంది, ఓ పాటలు పాడేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద స్పీచ్లు పెడుతూ ఉంటాయి, అందరూ చాలా బిజీగా ఉంటారు చర్చ్ యాక్టివిటీస్లో. బట్ క్లోజ్ ఇన్స్పెక్షన్లో దాన్ని చాలా దగ్గరగా పరిశీలించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కనుక్కుంటాడు. అది మంచి ఫలాలు, దేవునికి ఇష్టమైన ఫలాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాయా లేదా అన్న సంగతి ప్రభు చూడగలరు. వ్యక్తిగత ఫలాలు లేకుండా ఉట్టి లీవ్స్తో అంటే అవుట్వర్డ్ అపిరెన్స్లో షో కొడుతూ ఉంటే అది దేవునికి ఎంత మాత్రము ఇష్టము కాదు అని చెప్పేసి అని అర్థమవుతున్నది. టెంపుల్లో ఎంత లైఫ్ ఉన్నా కూడా అది ఫలాలు లేని చర్చిగా యూజ్లెస్గానే కనబడుతుందని చెప్పేసి అని అంటున్నారు. అంటే అవుట్వర్డ్గా బయటికి నువ్వు రిలీజియస్గా కనబడవచ్చు, అబ్బో భక్తిపరుడుగా కనబడవచ్చు, కానీ అంతరంగంలో ఫలాలు లేవు కనుక దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేదు, ఫలాలు లేవు కనుక ఆత్మీయంగా డెడ్, ఆత్మీయంగా చచ్చిన దాంతో సమానం అని చెప్పేసి అంటున్నారు. వీ నీడ్ రియాలిటీ విత్ జీసస్. ఎందుకంటే నాట్ ద అపియరెన్స్ ఆఫ్ రియాలిటీ, we need the real thing. We need intimacy with the God. We need the fruits. We need a holy life. ఇవి దేవునికి ఇష్టమైన పనులు. దేవునికి ఇష్టమైన చెట్టుగా, దేవునికి ఇష్టమైన మనిషిగా మనం ఉండాలంటే మంచి ఫలాలు ఫలించే వారముగా ఉండాలి అని చెప్పేసి అని వాక్యం చెప్తున్నది. గలతీలు 5వ అధ్యాయము 22-23 వచనాలు కనుక తీసి చూసినట్లయితే ఆత్మ ఫలముల గురించి చాలా స్పష్టంగా చెప్పబడినది. ప్రతి క్రైస్తవుడి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నేను రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుకే నా జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత, నేను దేవుని బిడ్డను అని నువ్వు నమ్మినట్లయితే నీలో ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఆత్మ ఫలములు నీలో కనబడాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. అక్కడ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఫలాలు నీలో లేకపోతే దేవుని ఆత్మ నీలో లేనట్టుగా లెక్క అని చెప్పేసి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఇలాంటి ఆత్మఫలాలు కనుక నీలో ఫలించినట్లయితే ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు అని చెప్పేసి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఆత్మచేత నడిపించబడిన ఎడల, దేవుని ఆత్మచేత నడిపించబడిన ఎడల మీరు దేవుని కుమారులు అంటారు. దేవుని ఆత్మను మీరు కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము మీలో వచ్చి ఉంటే, ఈ ఆత్మ ఫలములు మీలో ఫలించి దేవుడు చూస్తాడు. మిగతా మనుషులు కూడా మిమ్మల్ని చూసి గుర్తుపట్టగలరు. వీళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని శాంతమును కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధత కలిగి ఉన్నారు, వీళ్ళు దేవునితో కనెక్టివిటీ కలిగి ఉన్నవాడు, దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగిన వాడు, వీళ్ళు దేవుని బిడ్డలు అనే సాక్ష్యం చెప్పగలరు. సో మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండి మనం దేవుని దీవెనను పొందుకుందాం. మంచి ఫలములు రాకపోతే ఈ ఫ్రూట్లెస్నెస్ లీడ్స్ టు జడ్జ్మెంట్, తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. దయచేసి తీర్పుకు గురయ్యే పనులు చేయకుండా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఫలాలు లేకపోతే తీర్పుగా అప్పగించబడతారంటున్నావు తండ్రి. వద్దు తండ్రి నాయన, నీ బిడ్డలు ప్రభువా నా తండ్రి నిన్ను కలిగి, నిన్ను హృదయంలో ప్రతిష్ఠించుకొని, తమ హృదయాలను నీ ఆలయాలుగా చేసుకొని ప్రభువా మంచి ఫలములు ఫలించే బిడ్డలుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ, ఆ శాపం నుంచి తప్పించుకొని, తీర్పు నుంచి తప్పించుకొని, శిక్ష నుంచి తప్పించుకొని ప్రభువా నీ యొక్క ఆత్మఫలములు ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగుండులాగున వాక్యమైన బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.